వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ శ్రీ వేమూరి అభిరామేశ్వర ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శేషు ఆధ్వర్యంలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొండ మున్సిపల్ చైర్మన్ తిరుమలకొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్, కౌన్సిలర్ రమేష్ జీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు. సమాజంలో జీవితాలను మార్చేది చదివేనని, చదువు చాలా గొప్పదని, దానికి కులం, మతం, జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు. అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ గొప్ప వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, మీరు కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండి మీ తల్లిదండ్రులకు నాగార్జున సాగర్ పాఠశాల మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శేషు, ఉపాధ్యాయులు రాజాబాబు, ధనమ్మ, పిఈటి లక్ష్మి, పీడి విమల, సిఆర్పి రమ్య, అమ్మ, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సదుపాయాలు, మంచి భోజనం ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది. దాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే భవిష్యత్తులో రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సమాజంలో చదువుకున్న వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. డబ్బులు ఎన్ని సంపాదించినా కానీ ఏం చదువుకున్నావు అంటే బీటెక్, ఎంటెక్, సాఫ్ట్వేర్ ఈ విధంగా పై చదువులు చదువుకొని ఈ స్కూల్లో చదువుకున్న నాకు తెలిసి చాలామంది బయట దేశాలలో పెద్ద పెద్ద స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా కుల మతాలు ఏవైనా కానీ చదువులు అందరూ సమానమే. కాబట్టి చదువుకొని మంచి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుందామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరికీ శుభోదయం. నమస్కారం ప్రిన్సిపాల్ సార్ గారికి, మరి ఈరోజు విచ్చేసిన మన కౌన్సిలర్కి, ప్లస్ ఖండాలను దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడనే ఉండి కదలకుండా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలని మన పాఠశాలలో చేర్పించి మన నందికొండ యొక్క చరిత్రని, ఈ మోడల్ స్కూల్ ఎస్విఆర్ మోడల్ హై స్కూల్ యొక్క చరిత్రని మన జిల్లాలోనే మనం గొప్పగా సాధించాలని మేడం ఛాయశక్తిలా కృషి చేస్తానన్నారు. కాబట్టి వారికి అభినందనలు కార్యక్రమం చేసినందుకు నన్ను కృష్ణందరికి, కూర్చున్న వాళ్ళని చైర్మన్కి, కౌన్సిలర్లకి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మన పాఠశాల గురించి గౌరవ కౌన్సిలర్ గారు మరియు వార్డ్ కమిటీ చైర్మన్స్ గారు అందరూ అత్యధికంగా పాఠశాల అభివృద్ధి కోసం వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నందికొండ పురపాలక సంఘం ప్రథమ పౌరురాలైన మన ప్రియతమ శ్రీమతి అన్నపూర్ణ మేడం గారికి ఈ సందర్భంగా పాఠశాల ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన హెడ్ మినిస్టర్ గారికి, టీచింగ్ స్టాఫ్కి అందరికీ నాకు శుభాకాంక్షలు. నా తోటి కౌన్సిలర్స్ అందరికీ శుభాకాంక్షలు. పిల్లలు మీకోసం నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మీరు చదువుకుంటే తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు వస్తే రేపు పొద్దున్న సంపాదించుకుంటారు, మంచి పొజిషన్కి వస్తారు. అర్థమైందా చెప్పింది? బాగా చదువుకోండి. చదువు యొక్క విలువ, చదువు యొక్క గొప్పతనం గురించి తెలియజేశారు. మరి చదువుకుంటే మంచి స్థానంలో గౌరవంగా సమాజంలో బ్రతకవచ్చు అని తెలియజేశారు. వారికి పాఠశాల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మా పాఠశాలలో నాన్ టీచింగ్ పోస్ట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు లేవారు. అయితే కొత్తగా ప్రభుత్వం నుంచి శాంక్షన్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. అయితే గౌరవ శ్రీమతి చైర్పర్సన్ ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా మేడం గారు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మా పాఠశాల తరఫున.
ఇప్పుడు కరెక్ట్ ఎందుకంటే బుక్స్ లేకపోతే రైట్ బుక్స్ కనబడుతున్నాయి మేడం ఇట్టుండి అందరు ఇట్టుండి మేడం ఒక్కసారి చూడండి నోట్స్లన్నీ టెక్స్ట్ బుక్స్ అండి 10 GB తీసుకొని రావాలని మేడం గారు ఆకాంక్షిస్తారు. అది మీరు తప్పకుండా చూపించాలి. కంపాస్ అనిల్ చంద్ర, ఫాలో మీ అనిల్ చంద్ర. మళ్ళా ముందు దండన్ అయిపోవడానికి అనిల్ చంద్ర. కావ్య, గణ్యశ్రీ, మేడం యూనిఫామ్ ఉన్న పాపను ఒక్కటే వాళ్ళ కోసమే రైట్. ఓకే రెడీ. ఒక్క నిమిషం కొంచెం రైట్. ఓకే రైట్. రాకపోతే రైట్ పెడతాం. ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లయితే మన పాఠశాల ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. మన ఊరు మన బడి కింద పాత స్కీమ్ ఇప్పుడేమో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మనకి డైనింగ్ హాల్ నడుస్తుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అంటే నిర్మాణంలో ఉంది. గర్ల్స్కి టాయిలెట్స్ నిర్మాణ క్రమంలో ఉంది. తర్వాత డ్రిల్స్ సెక్యూరిటీ పర్పస్ ప్రభుత్వం వారు ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డ్స్ ఇవ్వటం వల్ల అవి ఒక్కొక్కటి 5 లక్షలు మేడం. ఆన్లైన్ ద్వారా బోధన జరుగుతుంది మా దగ్గర 8th, 9th, 10th క్లాస్ వారికి. మరి ప్రభుత్వం వారు కల్పించిన వసతులన్నిటికీ ఉపయోగించుకొని పిల్లలు మంచిగా గొప్పవాళ్ళు కావాలని చదువుకొని ప్రైవేట్ బడికి ధీటుగా మా పాఠశాల నడుస్తుందని మేము హామీ ఇస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మా యొక్క పాఠశాలకు తమ యొక్క పిల్లలను జరిపించి మీ యొక్క డబ్బును వృధా చేసుకోవద్దని తమ ద్వారా కోరుకుంటున్నానండి. మరి మన పాఠశాల పిల్లలందరికీ ప్రభుత్వం వారు 2 జతల యూనిఫామ్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, నోట్స్, మరి మధ్యాహ్న భోజనము, తర్వాత వారానికి 3 సార్లు ఎగ్స్, ఉదయం పూట రాగి జావా ఇస్తున్నారు. అవన్నీ పద్ధతి ప్రకారం నడుస్తూనే ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా ఆడపిల్లలకి శానిటేషన్ సంబంధించింది వస్తే కూడా అవి కూడా ఇస్తాము. ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. ఏది వచ్చినా సరే ప్రభుత్వ పథకాలు మన పిల్లలు ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలని మేడం గారు ఒక మంచి మాట చెప్పారు. ఒకటే చదువుకుంటే మంచి గొప్ప వాళ్ళు అవుతారు. ఒకటే ఒక మంచి మాట కాదు, ఎక్కువ మాట్లాడి దాని అర్థం మీరు చాలా అర్థం చేసుకోవాలి. మరి వారి మన పాఠశాల స్టూడెంటే వాళ్ళ నాన్నగారు మరి మోహన్ రావు గారు ఒకసారి అడగంగానే మేడం మా 10th క్లాస్ పిల్లలకి స్నాక్స్ లేవంటే ఇమీడియట్లీ 10,000 ఇచ్చారండి. మరి అదేవిధంగా లోకల్లో వారు ఎవరు ఏది అడిగినా సరే వారు దాన గుణం చాలామంది సంపాదిస్తారు కానీ దాన్ని ఖర్చు పెట్టరు. మరి వారైతే సంపాదించిన దాన్ని పేద ప్రజల కోసం వాడుతున్నారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎల్లవెల్లలా భగవంతుడు కాపాడాలని మనసారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మరి వారి యొక్క కుమార్తె మన చైర్పర్సన్ గారు, మరి వారు కూడా మనకి ఇంకా ముందు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపాలిటీలో చేయాలని వారిని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు, మరి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మరి పత్రికా విలేకరులందరికీ, మరి ఊరి ప్రజలకు పేరు పేరున మరొక్కసారి మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సార్. ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలకు ఏదైతే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాము, ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలకు నందికొండ ప్రథమ పౌరాలైన చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్లని, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ఈ యొక్క
విద్యాబోధనలో నిమగ్నమై ఉన్న మాస్టర్లకు కానీ టీచర్లకు కానీ ప్రత్యేకంగా మా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం సార్. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి పెద్దలు అందరూ మాట్లాడారు. నేను ఒకటే చిన్న మాట చెప్పదలుచుకున్నా. విద్య అనేది, చదువు అనేది చాలా గొప్ప వరం. అది కులాలు మతాలు భేదాలు చూడదు. దయచేసి మీకు బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇంకా ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా కష్టపడి చదువుకున్న వారు ఎప్పటికైనా కానీ ఉన్నత శిఖరానికి ఎదుగుతారని ఆశిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఉపాధ్యాయుడు కొట్టాడనో తిట్టాడనో మీరు చదవటం మానేసినా, లేకపోతే తల్లిదండ్రులు ఏదో అన్నారని మీరు మానేసినా మీ జీవితం మీ భవిష్యత్తు నాశనం అవుతుంది తప్ప వారికి ఏమి కాదు. కానీ వాళ్ళు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా అదే నల్లబోటు దగ్గర నిలబడి పాఠాలు చెప్తారు, కేవలం మీకోసం, మీ భవిష్యత్తు కోసం. దయచేసి దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే విధంగా, అదేవిధంగా సావిత్రిబాయి పూలేగా ఎంతోమంది మహానుభావులు గొప్పోళ్ళు చెప్పుకుంటూ పోతుంటే ఈరోజు టైం సరిపోదు. దయచేసి ఈ సమాజంలో డబ్బుకు మనిషికి లేని ఏకైక గొప్పతనం విద్య. ఆ విద్యను కానీ మీరు వదులుకుంటే, ఇప్పటి నుండి మొదలు పెడితే మళ్ళీ మీకు పెళ్ళిళ్ళై మీ పిల్లలై మీరు చచ్చిందాకా కష్టం చేయాలి. అదే మీరు 25 సంవత్సరాలు కష్టపడితే మీరు చనిపోయిన 100 సంవత్సరాల వరకు 3 తరాల వరకు మీ కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చదువు లేని వాళ్ళని చాలా ఇబ్బందులు పడుతున్నాము. కొన్ని విషయాలలో మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. దయచేసి మాలాగా మీరు కాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ మంచి ఉపాధ్యాయులని, మంచి టీచర్లను మీకు దేవుడు కూడా ఇవ్వటం గొప్ప వరం. దయచేసి మీ అందరికీ 2 చేతులు ఎత్తించి చిన్నపిల్లలైనా జోడించి వేడుకుంటున్నా, చదువును మాత్రం వదిలిపెట్టుకొని మీ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు ప్లీజ్. చదువు చాలా గొప్పది, మీకు ఉన్నత కుర్చీని ఇస్తుంది. కోటీశ్వరుడైనా కానీ ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఐఏఎస్, ఐపీఎస్ మీకు ఇచ్చే విలువ, మీకు ఉండే విలువ, మీకు ఉండే ప్రోటోకాలు ₹1,00,00,000 కాదు, 1,000 కోట్లు ఉన్న ఏ నాయకుడికి కూడా తరం కాదు. ఈరోజు ఒక చైర్మన్ అయినా ఒక రెవెన్యూ ఆఫీసుకు పోతే ఆ ఎంఆర్ఓ ఏ కులము ఏ మతం అనేది కాదు, అతను చదువుకున్న గొప్పతనాన్ని బట్టి ఎవరైనా కానీ ఆయనకు మర్యాద ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క చిన్నారులు కూడా చదువుకోవాలి. నేనేమన్నా చెప్పిన చిన్నపాటి విషయాలలో తప్పుంటే నన్ను క్షమించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లకు, సార్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరియు కౌన్సిలర్స్కి అండ్ మా ఉపాధ్యాయులకు నమస్కారాలు. మా స్కూల్కి, మా పాఠశాలకి ఇన్ని వసంతులు కల్పిస్తున్నారు. మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి. ధన్యవాదాలు. నా తరపున, స్కూల్ నుంచి నా తరపున ఇది మా ధన్యవాదాలు. మాకు ఈ వసంతులన్నీ ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. నేను చదువుకొని స్టేట్ ర్యాంక్ తెచ్చి ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము.